triple riding, helmet lane driving, modified silencers to when the sound pollution is to driving. చట్ట విరుద్ధంగా పోతే పోలీసు వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చోట ఫేస్ రికగ్నిషన్ కెమెరా ఉంటుంది కాబట్టి భారతదేశంలో ఎక్కడ డేటాబేస్ ఉంటే లోపలే పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయాలి. అక్కడ అశ్లీలత కానీ డ్రగ్స్ కానీ మనం అలౌ చేయడం లేదు. సీసీటీవీస్ అన్ని చోట్ల పెట్టాలి, బ్లాక్ స్పాట్ లేకుండా. డ్రోన్ పెట్టాలి, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టాలి, ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అవసరం ఎక్కువ మంది వస్తే మెడికల్ యూనిట్ పెట్టాలి, సఫిషియంట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెట్టాలి. రోడ్ మీద పార్కింగ్ మేము అలౌ చేయము. అండ్ మన పోలీస్ నుండి రిటన్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ చెప్పిన అన్ని కండిషన్స్ పాటించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంత కెపాసిటీకి మించి ఎక్కువ ఇన్విటేషన్ కార్డ్స్ కానీ టికెట్స్ కానీ పాసెస్ కానీ ఇవ్వడానికి వీలు లేదు. ఏదైనా కండిషన్ వయలేట్ చేస్తే పోలీస్ వాళ్ళు అది ప్రోగ్రామ్ ఇదర్ పర్మిషన్ విత్డ్రా చేయడం లేకపోతే మధ్యలో ఆపడం జరుగుతుంది. నాయిస్ పొల్యూషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అండ్ పోలీస్ కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జీబీఎంసీ, ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకా నెసరీ పర్మిషన్స్ తీసుకోవాలి. మరోవైపు ట్రాఫిక్ చూస్తే ఎవరు డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, మోడిఫైడ్ సైలెన్సర్స్ తో పెద్ద సౌండ్ పొల్యూషన్ చేస్తూ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, స్టాంట్ పర్ఫార్మెన్స్ ఈ ఏదైనా చేస్తే పోలీస్ వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారు. పోలీస్ ప్రతి చోట ఉంటారు. మేము చెక్ పోస్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. గాంజా అండ్ డ్రగ్స్ పట్టుకోవడానికి ఫిక్స్ చెక్ పోస్ట్, లాగింగ్ చెక్ పోస్ట్, స్నిఫర్ డాగ్స్ ద్వారా చెకింగ్, ట్రైన్ చెకింగ్, బస్ చెకింగ్, ఇండివిజువల్ బ్యాగ్ చెకింగ్, పార్సల్ చెకింగ్, కొరియర్ చెకింగ్ ఇవన్నీ చేస్తున్నాం. లాట్ చెకింగ్, నాకాబందీ అండ్ వెహికల్ చెకింగ్, కార్డర్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తాము విస్తృతంగా. ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం, రేపు అండ్ ఎల్లుండి. సో పబ్లిక్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విశాఖపట్నంకి మంచి పేరు ఉందండి మన భారతదేశంలో. ఒకటి సేఫ్ అండ్ సెక్యూర్ సిటీ, నెంబర్ 2 ఇక్కడ పబ్లిక్ వచ్చేసి పీస్ లవింగ్, లా అవాయిడింగ్. కాబట్టి చాలా మంది టూరిస్ట్ కూడా వస్తారండి. టూరిస్ట్ కి సహకరించడం, అందరూ చట్టం పాటించడం, పోలీస్ కి సహకరించడం, మీరు ఎంజాయ్ చేయండి కానీ మిగతా వాళ్లకు ఇబ్బంది పెట్టకండి. మనకు ఫ్రీడమ్ ఉంది కానీ ఫ్రీడమ్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో ప్రతి వైజాగ్లో ఉన్న ప్రతి వ్యక్తి ఫ్రీడమ్తో సహా రెస్పాన్సిబిలిటీ కూడా డిశ్చార్జ్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు చట్ట ప్రకారంగా పనిచేస్తే, ప్రవర్తిస్తే పోలీస్ మీకు పూర్తిగా మద్దతు ఇస్తారని, సహకరిస్తారని. చట్ట విరుద్ధంగా పోతే పోలీసు వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారని అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైజాగ్ సిటిజన్స్ అందరికీ, పౌరులందరికీ పత్రికల ద్వారా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు వైజాగ్ సిటీ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. మన వైజాగ్ సిటీ పోలీస్లో పనిచేస్తున్న ప్రతి డీసీపీ, ఏడీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్, బోత్ సివిల్, ఎయిర్ అండ్ మాకు హెల్ప్ చేసిన మన రాష్ట్రం వివిధ ప్రాంతం నుండి వచ్చిన పోలీస్ వాళ్ళు ప్లస్ ఏపీఎస్పీ వాళ్ళందరికీ ఈ వైజాగ్ సిటీ పోలీస్ లాస్ట్ 1 yearలో చాలా బాగా పర్ఫార్మ్ చేశారని మనం చూసాము. అందుకే అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2025లో మనకు ఒక పెద్ద అసెట్ వచ్చింది.
34 మంది కొత్త సబ్ ఇన్స్పెక్టర్ డైరెక్ట్ ఎస్ఐస్. 2026 రాబోయే సంవత్సరం, వచ్చే సంవత్సరంలో కానిస్టేబుల్స్ రాబోతున్నారండి. దాదాపు 600 ఇంచుమించు 200 కానిస్టేబుల్స్ వస్తారండి సెప్టెంబర్ నెలలో. 9 నెలల ట్రైనింగ్ పూర్తి చేసుకొని దానివల్ల మనం మ్యాన్ పవర్ చాలా వరకు పెరుగుతుంది. ఇప్పుడు మ్యాన్ పవర్ కొరత చాలా ఉంది. నెంబర్ 2, మేము చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. అది మనం స్టార్ట్ చేయగలిగితే ఒక పెనుమార్పు వస్తుంది. ఒకవైపు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి, ఎందుకంటే ఎక్కడ చూసినా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా. ఇప్పుడు ఏం జరుగుతుంది, పోలీస్ కనిపిస్తే హెల్మెట్ ధరిస్తాము, పోలీస్ కనపడకపోతే హెల్మెట్ పక్కన పెడతాము. ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, పోలీస్ కనిపిస్తే నువ్వు దిగిపో అని ఒకరిని దింపేసి వెళ్ళిపోతారు. మళ్ళీ పోలీస్ కనపడకపోతే రా ఎక్కేసి అని ఎక్కిస్తారు. ఇదంతా జరగదు, ఎందుకంటే ప్రతి చోట ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా, 24/7 ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్. దానివల్ల ట్రాఫిక్ కండిషన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే సిగ్నల్ టు సిగ్నల్, మనం గ్రీన్ సిగ్నల్ తర్వాత మళ్ళీ రెడ్ సిగ్నల్ వస్తే వెహికల్ ఆగిపోతుంది. అప్పుడు సాధ్యంత వరకు మేము కంటిన్యూస్ గ్రీన్ సిగ్నలింగ్ ప్రయత్నం చేస్తున్నాం. అదే మాదిరిగా ప్రతి చోట ఫేస్ రికగ్నిషన్ కెమెరా ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఎక్కడ డేటాబేస్ ఉంటే, ఢిల్లీ నుండి, వెస్ట్ బెంగాల్ నుండి, యూపీ నుండి ఒక నేరస్తుడు ఇక్కడికి వచ్చిన వెంటనే లోకల్ పోలీస్ కి అలర్ట్ వెళ్తుంది. ఆ క్రిమినల్ దొరికిపోతారు. ఏదో ఒక చోట నేరం చేసి పారిపోతూ ఉంటే కూడా మనం ఆ నంబర్ ప్లేట్, వెహికల్ నంబర్ ప్లేట్, ఆ పర్సన్ ఫోటో మేము ఫ్లాష్ చేస్తాం. అతను అనుకోండి సింహాచలంలో ఒక నేరం చేసి పారిపోతూ ఉంటే మేము కంచర్పాలెం మెట్టు దగ్గర లేదా అడవివరం దగ్గర క్యాచ్ చేస్తాం, లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర క్యాచ్ చేస్తాం. ఎందుకంటే ఆ సిస్టమ్ మనకు ఆ బెనిఫిట్ ఇస్తుంది. కాబట్టి నూతన సంవత్సరంలో ఖచ్చితంగా విశాఖపట్నం నగరంలో ఒకవైపు పరిశ్రమలు, ఐటీ సెక్టర్, ఐటీ సేజ్ ఏరియా, అక్కడ ఎన్నో చాలా మంది ఐటీ వర్కర్స్ వస్తారండి. అప్పుడు అక్కడ కూడా మార్పు వస్తుంది, మన నైట్ లైఫ్ పెరుగుతుంది. అదే మాదిరిగా జనాభా పెరుగుతుంది, వెహికల్స్ పెరుగుతాయి, సంఖ్య పెరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, కాబట్టి భోగాపురం నుండి సిటీ వైపు ట్రాఫిక్ బాగా పెరుగుతుంది. ఇవన్నీ న్యూ నార్మల్, న్యూ రియాలిటీ. ఆ నైట్ లైఫ్ కూడా ఇప్పుడు వైజాగ్ లో తక్కువ, అప్పుడు బాగా పెరుగుతుంది. దాంతో పాటు రోడ్ వెడల్పు పెరగడం, కొత్త రోడ్స్ రావడం, కొత్త టూరిస్ట్ అట్రాక్షన్స్ రావడం, అండ్ కొత్త పోలీస్ వాళ్ళు రావడం, కొత్త పోలీసింగ్ సిస్టమ్ రావడం, ఎక్కువ డ్రోన్స్ తీసుకురావడం. ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో వైజాగ్ సిటీలో ఇంకా బెటర్ పోలీసింగ్ మేము ఇవ్వగలుగుతామని మేము నమ్ముతున్నాం, మేము హామీ ఇస్తున్నాం. మీరందరూ కూడా పాత్రికలకు మా కోరిక, ఈ సంవత్సరం మీరు ఎలా మాకు సహాయం చేశారండి, మాతో కోఆర్డినేట్ చేశారండి. ఇటువంటి సహాయం రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఇస్తారని మేము ప్రార్థిస్తున్నాం.